అల్లూరు జిల్లాలో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే అలాగే ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో శ్రీకాకుళం చెందినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే జోగారావు అలియాస్ టెక్ శంకర్ తమకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటికే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే ఇక్కడికైతే వచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అదే నిన్న ఇప్పుడు జరిగినటువంటి కాల్పులో ఎవరున్నారు? ఇప్పుడు టెక్ శంకర్ ఏమవుతారండి? మా విలేజ్ ఆయన అండి. తీసుకెళ్ళడానికి వచ్చాం. నిన్న నైట్ ఫోన్ చేశారు, చేస్తే విలేజ్ నుండి వచ్చాం, పట్టుకెళ్దామని వెయిట్ చేస్తాం అంతే. అంటే ఇప్పుడు ఎవరెవరు వచ్చారు మీ విలేజ్ నుంచి? ఏ ఊరు గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఉంటారండి? శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలం అండి, బాత్పురం గ్రామం. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు ఉదయం వచ్చారంటున్నారు, మీకు విఆర్ఓ కానీ ఇక పిఎం సంబంధించిన రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడవుతాయని చెప్పడం జరుగుతుంది? అంటే ఈవినింగ్ వరకు అయిపోద్ది అన్నారు. అన్నీ తీసుకున్నారు, సంతకాలన్నీ, బ్లడ్ శాంప్స్ అన్నీ తీసుకున్నారు వాళ్ళు, బెదరాల అబ్బాయివి. ఈవినింగ్ వరకు అయిపోద్ది అన్నారు, వెయిట్ చేస్తాను అంతే. అంటే ఇప్పుడు తనకు సంబంధించిన వివరాలు ఎలా ఉంటాయి? అతను ఎన్నాళ్ళ క్రితం ఈ విధంగా పనిచేస్తున్నారు మీకు తెలుసు? ప్రధానంగా తెలియదు సార్, మీ చిన్నప్పటి నేను చూడలేదు ఆయన్ని. వీళ్ళకని తెలిసేసరికి ఒకసారి చూద్దామని కూడా ఒక ఆతృతతో వచ్చాం. అదే పట్టుకెళ్ళిపోదామని మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాం అంటే. కుటుంబం ఫ్యామిలీ ఏమైనా ఉన్నారండి ఆయనకి సంబంధించిన? అంటే అదే వాళ్ళ బెదరాల అబ్బాయి ఉన్నారు, ఇంకొక బెదర్ ఉన్నారు అక్కడ అంతే. అయితే ఇక్కడ ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే చెప్పండి, టెక్ శంకర్ ఏమవుతారు? మీరు ఏ గ్రామం సంబంధించిన మీకు ఇక్కడ రావడం జరిగింది? ఏమనుకోవద్దండి, దయచేసి మాకు ఇచ్చేయండి. మేము కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటాం. ఇప్పటికీ ఏమవుతారు మీకు? టెక్ శంకర్ సొంత బాబాయ్ అవుతారు. బాబాయ్ ఏం జరిగిందన్నారు మీకు ఎప్పుడు తెలిసిన సమాచారం? ఆయన ఎప్పటి నుంచి ఈ యొక్క ఇందులో మావోయిస్టులు తిరుగుతున్నారు? అది ఒక 30 సంవత్సరాల క్రితమే జరిగిందండి. 30 సంవత్సరాల క్రితం నుంచి ఆయన పుట్టక ముందు నుంచే వెళ్ళిపోయారు. ఆయన పుట్టక ముందే వెళ్ళిపోయారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. నేను ఆయన చివరి ఫేస్ కూడా చూడలేదు. దయచేసి ఆయన చివరి చేస్తే మేము తీసుకుని వెళ్ళిపోతాం.